పరిశ్రమలతోనే దేశం రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుందని, కాబట్టి కేంద్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ప్రాముఖ్యత ఇస్తుందని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ స్పష్టం చేశారు. మంగళవారం బీచ్ రోడ్లోని గ్రాండ్ బే హోటల్లో జరిగిన ఫ్యాప్సీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన అవార్డుల వేడుకల్లో ఆయన ప్రసంగిస్తూ యువ పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 9.20 లక్షల కోట్ల పెట్టుబడులు పరిశ్రమలు పెట్టడానికి రాష్ట్రానికి రానున్నాయని వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఉత్తరాంధ్రలో 1.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడని ఆయన కొనియాడారు. తెలంగాణలో హైదరాబాద్ ఉత్తమ రాజధానిగా నిలిచిందని, రాష్ట్రంలో అమరావతి అదే స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఫైర్ కి సంబంధించి ఎన్ఓసీ ఇవ్వడంలో జాప్యం జరిగిందని, 5 ఏళ్లకి ఎన్ఓసీ పరిశ్రమలకు ఇస్తామని ప్రకటించారు. కొత్త పాలసీ విధానం ద్వారా టూరిజం, హోటల్స్, ఇండస్ట్రియల్ తదితర రంగాలకు ప్రోత్సాహం ఇస్తామన్నారు. విశిష్ట అతిథి ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత ది ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఏర్పడిందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఫ్యాప్సీ ఎక్సలెన్స్ అవార్డులు ఇవ్వాలని 2 ఏళ్ల క్రితం నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు సాధ్యమైందని తెలిపారు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో అభివృద్ధిని సాధించిన పరిశ్రమలకు, పారిశ్రామికవేత్తలకు 11 ఫ్యాప్సీ ఎక్సలెన్స్ అవార్డులను అందజేయడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలోని పరిశ్రమల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. పరిశ్రమలను ఏర్పాటు చేసి తద్వారా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. వేడుకల్లో మంత్రి టీజీ భారత్, ఎంపీ శ్రీభరత్ చేతుల మీదుగా నెక్కంటీస్ ఫుడ్స్ లిమిటెడ్, ఆనంద్ ఎంటర్ప్రైజెస్ ఇండియా, జీఎం మాడ్యులర్ ప్రైవేట్ లిమిటెడ్, లేక్ ఎంటర్ప్రైజెస్, లారస్ ల్యాబ్స్, దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, ఐటీసీ లిమిటెడ్, సిసిఎల్ ప్రైవేట్ లిమిటెడ్, దాల్మియా సిమెంట్ లిమిటెడ్, అరవింద్ ఇండస్ట్రీస్ తదితర కంపెనీల అధినేతలు ఫ్యాప్సీ ఎక్సలెన్స్ అవార్డులను అందుకున్నారు. ఫ్యాప్సీ అధ్యక్షులు కంకటాల మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగిన అవార్డుల వేడుకల్లో ప్రముఖులు గోయంక, పైడా కృష్ణప్రసాద్, ఫ్యాప్సీ డైరెక్టర్ హేమ, చైతన్య, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.